ఈ రోజు మన డే 54 ఆఫ్ రోడ్ టు ఐసిఎన్. సో ఎర్లీ మార్నింగ్ క్లయింట్ సెషన్ అవ్వగానే అక్కడనే నా ఫస్ట్ మీల్ కూడా కంప్లీట్ చేసుకొని నేను డైరెక్ట్ గా వేరే జిమ్ కి అయితే వెళ్ళిపోయిన వర్కౌట్ కోసం. ఈ రోజు మన లెగ్ డే ఉండే చాలా లో ఉండే అనమాట. అందుకే ఒక గ్యాట్రాయిడ్ తీసుకొని మన లెగ్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఇక మొత్తం ఒక 5 to 6 వేరియేషన్స్ కంప్లీట్ చేసిన, కానీ అన్ని షూట్ చేయలేకపోయినా. లెగ్ వర్కౌట్ తర్వాత ఒక 1 hour స్టెప్ కౌంట్ కూడా నేను జిమ్ లోనే కంప్లీట్ చేసిన ఈ రోజు. ఎందుకంటే నైట్ మనకు వేరే వర్క్స్ ఉన్నాయని చెప్పి అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చిన మీల్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నా. పోస్ట్ వర్కౌట్ మీల్ లో నేను ప్రోటీన్, ఓట్స్ అండ్ కొంచెం ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకున్నా. ఆ తర్వాత నా నెక్స్ట్ మీల్ కూడా నేను ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్ గా జిమ్ కి అయితే వెళ్ళిపోయినా. క్లయింట్ సెషన్ మొత్తం కంప్లీట్ చేసుకొని గ్యాప్ లో నా మీల్స్ కూడా తినేసిన. అక్కడ నుండి నేను డైరెక్ట్ గా బయటికి అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ రోజు మా పేరెంట్స్ ది యానివర్సరీ. సో వాళ్ళ కోసం ఏమైనా గిఫ్ట్స్ తీసుకుందామని వెళ్ళిన. అమ్మ కోసం ఒక మంచి శారీ అయితే సెలెక్ట్ చేసిన. చాలా కష్టమైంది కదా. శారీ తీసేసుకొని దగ్గరలో ఉన్న వాచ్ షాప్ కి అయితే వెళ్ళిపోయినా. ఒక మంచి వాచ్ తీసుకుందాం మా నాన్న కోసం అని చెప్పి. ఎప్పటి నుంచో నాకు గిఫ్ట్ ఇట్లాంటిది ఇవ్వాలని చాలా ఇష్టం ఉండే. సో అట్లా ఒక మంచి వాచ్ నాకు నచ్చింది, తీసుకొని ప్యాక్ అయితే చేయించిన. మా డాడీకి నచ్చలేదో మనకైతే తెలియదు. అప్పటికే ఇంట్లో చాలా కాల్స్ చేస్తారు, కానీ నేను ఇంకో కేక్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు యానివర్సరీ, రేపు మా అమ్మ బర్త్డే. సో అందుకని ఇంకో కేక్ తీసుకున్నా. ఇక మొత్తానికి మనం అయితే ఇంటికి వచ్చేసినాం. కేక్ కటింగ్ కూడా జరిగింది, గిఫ్ట్స్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ మా డాడీ గిఫ్ట్ నచ్చిందో లేదో అర్థం కాలేదు, ఎందుకంటే ఆయన జర రియాక్షన్ ఇవ్వలేదు అనమాట. మొత్తానికి మా నాన్న గిఫ్ట్ అయితే నచ్చిందని చెప్పిండు. ఇక నేను నా లాస్ట్ డిన్నర్ మీద కూడా కంప్లీట్ చేసేసుకున్నా. ఇక మా నాన్న నా గురించి చాలా చేసిండు ఇట్లా, కానీ ఆయన గురించి ఒక చిన్న గిఫ్ట్ మాత్రమే. ఇంకా ముందు ముందు చాలా ఉంది. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నచ్చింది చేయండి, నచ్చినట్టు ఉండండి. మీకు కావాల్సిన అన్ని తీసుకోండి, ఫాలో కూడా పెడితే మర్చిపోకూరి.